ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఉపవాస ప్రార్థన కుడికని దీవించండి. మీ సన్నిధి మా మధ్యన ఉంచండి, మీ ఆత్మను మా మధ్యన ఉంచండి ప్రభా. ఎంతోమంది ఈ ప్రార్థనలో ఏకీభిస్తూ ఉన్నారు. వారందరి పక్షంగా మీ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను అయా. వారి ఎటువంటి సమస్యల్లో ఉన్న విడుదల కలుగు చేయండి ప్రభు. నీకు వందనాలు. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మీ దాసురాలైన నన్ను అయా మీ ఆత్మచేత నడిపించి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, ఆత్మీయతలో విశ్వాసంలో బలపరచబడినట్లు సహాయం చేయండి దేవా. మీ స్తుతులు నాయన. అయ్యా, ఇగో నాయన చేస్తున్న ప్రార్థనలు మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఎవరి నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో వారి పట్ల మీ కార్యాలు నూతనపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభవించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మా కోడలు గారు దేబోరములు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువును గనపరుస్తారు. తను పాడుచున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దాననో యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దాననో
కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని గనపరిచిన దెబోరమ్మలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని స్తుతిస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనా కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసిన ప్రతి ప్రార్థన విన్నపమును ప్రభు పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నామండి. మీలో ఎవరికైనా ఏ అక్కర్లున్నా, ఎటువంటి అవసరతలున్నా, సమస్యలున్నా మాకు తెలియజేసినట్లయితే వాటి కొరకు భారంతో ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మన సమస్యల నుండి విడిపించువాడు, మనకు సహాయము చేయవాడు, మన ప్రార్థనలను విని మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు గనుక ఆయన యొద్ద మన సమస్యను మనం పెట్టినట్లయితే దానికి పరిష్కార మార్గమును కలుగు చేయు దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
శుక్రవారం ఉపవాస ప్రార్థన కుడికలో ఈ దిన మన వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళిపోదాం. కొన్ని దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందామండి. గడిచిన కొన్ని వారాలుగా ఒక అంశమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ అంశము ఏమిటి అంటే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అను అంశమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినము కూడా మరికొన్ని ఆత్మీయ విషయములను మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యముగా రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 9 వరకు ఉన్న వచనములను మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా నేను చదువుతున్నాను, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుని బిడ్డలారా దావీదు కుమారుడైన సొలొమోను చేస్తున్న ప్రార్థనగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు మృతి పొందిన దావీదు తర్వాత సొలొమోను రాజుగా చేయబడ్డాడని గడిచిన వారం మనం తెలుసుకోవడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే సొలొమోను రాజ్యమును దేవుడు స్థిరపరిచాడని, సొలొమోను నీతి న్యాయములతో పరిపాలిస్తున్నాడని గడిచిన వారం మనం చెప్పుకోవడం జరిగిందండి. హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలారా ఈ వారం మనం ధ్యానం చేసుకున్న అంశమును మనం వచ్చినట్లయితే సొలొమోను చేస్తున్న ప్రార్థన ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. సొలొమోను చేసిన ప్రార్థన ద్వారా తాను ఎటువంటి ఆత్మీయమైన మేలు పొందుకున్నాడో మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా దేవుడు సొలొమోనును ఆశీర్వదిస్తూ ఉన్నారు, స్థిరపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నట్లు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1లో మనకు కనబడుతుంది. సొలొమోనుకు వివాహం జరిగిన తరువాత దేవుని బిడ్డలారా గిబ్యోనులోనున్న దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ 1000 దహన బలులను దేవుడు తనకు చేసిన మేలు బట్టి కృతజ్ఞతగా దేవుని యొద్ద చెల్లించినట్లు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఈ విషయాలు మనకి 3వ అధ్యాయం 4 నుండి చదివినట్లయితే అక్కడ మనకు తెలియజేయబడుతుందండి. 1000 దహన బలులను దేవునికి సొలొమోను అర్పించిన తర్వాత ఆ రాత్రి దేవుడు స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై మాట్లాడుతూ, సొలొమోను నేను నీకేం కోరుతున్నాను, నేను నీకేం చేయాలి అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను ఏమని అడిగాడో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రార్థన కనిపిస్తుందండి. హల్లెలూయా. స్వప్నములోనే సొలొమోను ప్రార్థిస్తూ ఉన్నాడండి. దేవుడు తనతో స్వప్నములోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వప్నములోనే సొలొమోను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే ప్రియదేవుని బిడ్డలారా, దావీదు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీవు నన్ను రాజును చేస్తావయ్యా. అయితే నేను బాలుడను, ఇంకా నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. ఇంత విస్తారమైన ప్రజలను పాలించడానికి నాకు వివేచన లేదు, వివేకము లేదు, జ్ఞానము లేదయ్యా. గనుక ఇంత విస్తారమైన ప్రజలను నడిపించుటకు నాకు వివేకము కలిగిన హృదయాన్ని దయచే అని సొలొమోను దేవుణ్ణి అడిగినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుందండి. దేవుడు ఆ ప్రార్థన విని సొలొమోనుకు జ్ఞాన వివేకములను దయచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే నువ్వు ఐశ్వర్యమును అడగలేదు, సొమ్మును అడగలేదు, ఘనతను అడగలేదు, కానీ ఈ యొక్క వివేకము కలిగిన హృదయముతో, జ్ఞానము కలిగిన హృదయంతో పాటు నీకు నేను సొమ్మునిస్తున్నాను, ఐశ్వర్యమును, ఘనతను, నీకంటే ముందుగానున్న రాజులకైనను నీ తర్వాతకు వచ్చు రాజులకైనా కలుగని
గొప్ప ఘనతను నేను నీకు ఇస్తాను, ఐశ్వర్యము నేను నీకు ఇస్తానని దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. ఇదే విషయాలు దేవుని బిడ్డలారా దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 10 వరకు మనం చదివినట్లయితే అక్కడ కూడా దేవుని బిడ్డలారా సొలొమోను చేసిన ప్రార్థన అక్కడ కూడా మనకి రాయబడినట్లు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సొలొమోనునకు వివేకము కలిగిన జ్ఞాన హృదయమునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు వివేకం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా సమూయేలు రాసిన 1వ గ్రంథము 2వ అధ్యాయం 3లో మనం చూస్తే షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి వెళ్ళిన హన్న దేవుని స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తూ ఆమె ఏమంటుందంటే 2వ అధ్యాయం 3లో మనం చూస్తే అనంత జ్ఞానివగు దేవుడా అని చెప్పి, నీవు అనంత జ్ఞానివగు దేవుడవు అని ఆమె దేవుని స్తుతిస్తూ ఉందండి. అంటే దేవుని బిడ్డలారా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు అనంత జ్ఞానియగు దేవుడైన ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన అనంత జ్ఞాని అని దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుందండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2లో మనం చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని అక్కడ మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2లో మనం చూస్తే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని అక్కడ మనకు కనిపిస్తుందండి. అంటే ఆయన ఆత్మ, ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయన అందే వివేకము బుద్ధి అన్నీ కూడా గుప్తములై ఉన్నాయని ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3లో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎందుకంటే ఆయనే జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. దేవుని బిడ్డలారా హల్లెలూయా. అంతేకాకుండా సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడని అక్కడ సొలొమోను, ఎందుకంటే సొలొమోను రచించిన సామెతలుగా మనం చూస్తున్నాం. తన యెహోవా దగ్గర దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నాడు గనక ఆయన అంటూ ఉన్నాడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన యందే జ్ఞానము గుప్తమై భద్రపరచబడి ఉందండి. అయితే ఆయన యొద్ద ఎవరైతే జ్ఞానం అడుగుతారో ఆయన వారికి ధారాళంగా ఇచ్చే దేవుడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనిపిస్తుందండి. ఎవరైతే జ్ఞానమును అడుగుతారో, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు నన్ను అడగాలి, వారు దేవుణ్ణి అడగాలి అని అక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నారు. అడిగినట్లయితే ఆయన అడుగు వారికి ధారాళముగా జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా. సొలొమోను ఏమడుగుతున్నాడండి? జ్ఞానమును అడుగుతున్నాడు. అయ్యా విస్తారమైన ప్రజలను పాలించుటకు నాకు వివేక జ్ఞానములు దయచేయనాయనా అంటే దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానం ఇచ్చేవాడైనా, వివేకంనిచ్చే దేవుడైనా, వివేచనిచ్చే దేవుడండి. హల్లెలూయా. సొలొమోను అడిగినప్పుడు దేవుడు అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా గనుక దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా మనము దేవుణ్ణి ఏమడగాలండి? జ్ఞానమును అడగాలి, వివేకమును అడగాలి, వివేచన అడగాలి. నా కుటుంబాన్ని నేను ఎలా నడిపించుకోవాలో నాకు జ్ఞానము దయచేయని ప్రతి స్త్రీ దేవుని దగ్గర ప్రార్థించాలి. నా కుటుంబాన్ని నాయకత్వంగా ఉండి పెద్దగా ఉండి నా కుటుంబాన్ని, నా భార్యను, నా పిల్లలను ఎలా నడిపించాలో నీ జ్ఞానము దయచేయని ప్రతి భర్త, ప్రతి పురుషుడు కూడా ప్రార్థించాలి. యవనస్తులైన వారు దేవుని బిడ్డలారా నా యవన జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, శరీరాశలకు లోబడిపోకుండా, లోకములో ఉన్న వాటికి లోబడకుండా ఎక్కడికక్కడ తప్పించుకునే జ్ఞానము నాకు దయచేయని ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు ప్రార్థించాలండి. దేవుని జ్ఞానమును అడగాలి. తప్పించుకునే మార్గము కలిగిన జ్ఞానము కొరకు ప్రతి యవ్వన సహోదరి, యవ్వన సహోదరుడు కూడా ప్రార్థించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం అడిగినట్లయితే ఆయన ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన యొద్ద జ్ఞానం ఉందని దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన జ్ఞానముతోనే సృష్టి అంతటినీ కూడా కలుగు చేసినట్లు సొలొమోను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయం
19లో చదివినట్లయితే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశములను స్థిరపరచెను, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురుచున్నవి. నా కుమారుడ, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. ఆయన జ్ఞానము వలన ఆయన భూమిని స్థాపించాడు, ఆకాశమును ఆయన విశాలపరిచారు. అంటే ఎట్టిది ఎలా ఉండాలి, ఎలా సృష్టిని కలుగు చేస్తే అది ప్రజలకు, ఆయన కలుగు చేసిన మానవులకు మేలుకరంగా ఉంటుందో ఎక్కడికక్కడ దేవుడు తన జ్ఞానముతో ప్రతి దాన్ని కూడా సృష్టించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నా కుమారుడా, ఆయన జ్ఞానమును భద్రము చేసుకో, ఆయన జ్ఞానమును పోగొట్టుకోవద్దు అని ఇక్కడ సొలొమోను మరలా హెచ్చరిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, చాలామంది జ్ఞానము కంటే లోకమును ప్రేమిస్తూ లోకములో వేటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. అట్టి వారికి కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5లో మనం చూస్తే, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టుదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టుదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలనియు నీతి గలవి అని ఇక్కడ జ్ఞానము బోధిస్తూ ఉందండి. హల్లెలూయా. కానీ జ్ఞానము లేనివారు దాని దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. జ్ఞానమును పొందుకోక వేటి కొరకు వెళుతూ వారి జీవితాన్ని నాశనం పరుచుకుంటున్నారు. కానీ జ్ఞానము లేని వారులారా మీరు నా యొద్దకు రండి, బుద్ధి లేని వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానములు ఇస్తానని దేవుడు ఒక ఉపవాస ప్రార్థన కొడుకులో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, సొలొమోను ఎందుకు ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర ఎందుకు దేవుని జ్ఞానమును అడిగాడు, ఎందుకు వివేచన అడిగాడు, ఎందుకు వివేకము కలిగిన హృదయం అడిగాడంటే దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానము మాత్రమే, ఆయన ఇచ్చే వివేకం మాత్రమే ప్రజలను పాలించడానికి పడగలదని సొలొమోను ఎరిగి దేవుని దగ్గర జ్ఞానం అడుగుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ధారాళంగా సొలొమోను జ్ఞానమునిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మనం అడిగితే ఆయన ఇస్తాడండి. ఎందుకంటే ఆయన జ్ఞానము ద్వారా, ఆయన ఇచ్చిన వివేకము ద్వారా ఎట్టి అసాధ్యమైన పరిస్థితులైనా మనం సాధించగలం. ఇది జరగదు అనుకునే దాన్నైనా దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన వివేకముతో మనం సాధించగలం, పొందుకోగలం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే, ఒక దినాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరునకు ఒక కల వచ్చిందండి. ఆ కలను ఉదయకాలానికి నెబుకద్నెజరు మర్చిపోయినట్లు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంటుంది. అయితే నెబుకద్నెజరుకు వచ్చిన కల మర్చిపోగా బబులోనులో ఉన్న శకునగాండ్లను, జ్ఞానులందరినీ కూడా పిలిచి రాజు తెలియజేస్తూ ఉన్నాడు, నాకు ఒక కల వచ్చింది, దాన్ని నేను మర్చిపోయాను. ఆ కల వలన నా హృదయం అంతా ఎంతో కలతగా ఉంది, నాకు వచ్చిన కలను మీరు చెప్పాలి అని బబులోనులో ఉన్న జ్ఞానులను, శకునగాండ్లందరినీ పిలిచి అడిగినప్పుడు వారు అంటూ ఉన్నారు, అయ్యా మీరు కళ చెప్పినట్లయితే దాని భావం మేము చెప్పగలం, కానీ ఎవ్వరు కూడా మీ లోపల ఉన్న కళను, అంటే మీకు వచ్చిన కళను దాన్ని బయటకు తెలియజేయలేరయ్యా అని వారందరూ అంటూ ఉన్నప్పుడు రాజు కోపాగృతుడై, దేని బిడ్డలారా, రాజు అత్యాగ్రహం గలవాడై, నాకు వచ్చిన కళను మీరు తెలియజేయలేదు గనుక బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ కూడా నేను సంహరిస్తాను అని ప్రకటన చేసినప్పుడు, అదే జ్ఞానుల్లో దేవుని బిడ్డలారా దానియేలు, షద్రకు, మేషకులు ఉన్నారు. వారు దేవుని బిడ్డలారా దానియేలు రాజు యొద్దకు వచ్చి, అయ్యా నాకు సమయం ఇవ్వండి, నేను మీకు వచ్చిన కళను, కళ భావాన్ని తెలియజేస్తాను, అంతవరకు కూడా మీరు ఎటువంటి నష్టము కలుగు చేయొద్దని రాజు యొద్ద సమయాన్ని అడిగి దానియేలు ఇంటికి వెళ్ళి తన 3 స్నేహితులతో అంటూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17 నుండి మనం చదివినట్లయితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయిలునకును, అజర్యకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన
జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనిన వారిని హెచ్చరించను. దానియేలు వారు ముగ్గురితో అంటూ ఉన్నాడండి, మీరు ప్రార్థించండి, దేవుని దగ్గర మీరు వేడుకోండి, ఆ కళను కలభావాన్ని దేవుడు తెలియచేయులాగన అని దానియేలు చెప్పి దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రాత్రియే దేవుని బిడ్డలారా దేవుడు దానియేలునకు ఆ కళను కళభావాన్ని కూడా తెలియజేసినప్పుడు దానియేలు వెంటనే ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడని మనం చూస్తే చూడండి, 21వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకే తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమిస్తాడంటున్నారండి? వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను బయలుపరిచే దేవుడు, అంధకారములో ఉన్న సంగతులను ఆయనకే తెలియను, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జ్ఞానము కలిగిన దేవుడు మనం ప్రార్థించినట్లయితే అసాధ్యమైనది అసలు ఒక మనిషినికి వచ్చిన కళ ఎవరు కూడా తెలియచేయలేరండి. కానీ అటువంటి అసాధ్యమైన పరిస్థితుల్లో ఏమండి ఉన్న దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థన చేయగా దేవుడు జ్ఞానం ఇచ్చి వివేకమును అనుగ్రహించి దాన్ని వారికి తెలియజేసి ఏమండి బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులతో నశింపకుండా వారిని కాపాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు అర్థము కావు, కొన్ని విషయాలు మనకు తెలియవు. ఇది నేను ఎలా తెలుసుకోగలను, దీన్ని ఎలా నేను అర్థము చేసుకోగలను? చాలామంది యవ్వనస్తులు ఎంతో కష్టతరమైన చదువులు చదువుతుంటారు. నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను ఎలా ముందుకు వెళ్ళగలనని చింతిస్తూ ఉంటారు. అయితే దేవుని దగ్గర మోకరించి, అయ్యా నాకు జ్ఞానము దయచే, వివేకము దయచే, అర్థము చేసుకునే హృదయము దయచే, ఇది నాకైతే అసాధ్యం కానీ నువ్వు సాధ్యము చేయగలిగిన దేవుడు అని ప్రార్థించినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన జ్ఞాన హృదయం ఇస్తాడండి, వివేకం ఇస్తాడండి, గ్రహించే వివేచన ఆయన అనుగ్రహిస్తారండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ దానియేలునకు తెలియజేసిన దేవుడు, అసాధ్యమైన దాన్ని తెలియజేసిన దేవుడు మనకు కూడా తెలియజేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా ఆయన జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి దేవుని బిడ్డలారా మనకు అర్థము చేసుకున్న హృదయాన్ని, కొన్ని సందర్భాల్లో కొంతమందికి మేము మందిరంలోకి వెళ్తున్నామండి కానీ మాకు వాక్యం అర్థం కావట్లేదు, పాస్టర్ గారు అయితే చెప్తున్నారు దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానండి కానీ నాకు అది అర్థం కావట్లేదు అని చింతిస్తూ ఉంటారు. దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే అయ్యా వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రవ్వా, చదువుతున్న దాన్ని అర్థం చేసుకునే మనసు నాకు దయచేయి ప్రవ్వా అని ప్రార్థిస్తే ఆయన అర్థము చేసుకునే జ్ఞానం ఇస్తారండి. హల్లెలూయా. దాన్ని ఎరిగే ఏమండి వివేచన ఆయన అనుగ్రహిస్తారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మనం ప్రార్థించకే చాలా విషయాలను పొందుకోలేకపోతున్నాం. ఉపవాసం ఉండి అయ్యా నాకు జ్ఞానము దయచే, దైవజనుడి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట అర్థము చేసుకునే హృదయము నాకు దయచే, అర్థము చేసుకునే జ్ఞానము నాకు దయచే అని మనం ప్రార్థిస్తే దేవుని బిడ్డలారా ఆయన ఇస్తానంటున్నారు. హల్లెలూయా. ఆయన దానియేలుకి ఇచ్చారు, సొలొమోనుకి ఇచ్చారు, ఆయన అడుగువారందరికీ కూడా నేను ధారాళంగా ఇస్తానంటున్నారు ఆయన. ఎందుకంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన అందే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఆయన యొద్ద సొలొమోను వలె జ్ఞానమును అడుగుదాం, అడిగి దేవుని యొద్ద నుండి పొందుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని యొద్ద జ్ఞానం అడిగి పొందుకున్న సొలొమోను ఒక దినాన్ని ఆయన రాజసభలో సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఇద్దరు వేశ్యలైన స్త్రీలు ఆయన యొద్దకు వచ్చారు. దేవుని బిడ్డలారా వారి సమస్యను
పరిష్కరించమని సొలొమోన్ అడుగుతున్నారు. ఏమిటి ఆ సమస్య అంటే దేవుని బిడ్డలారా, చూడండి రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16లో మనకు కనిపిస్తుంది. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజుని వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లని మనవి చేశాను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీని ఒక ఇంటిలోనే నివసించున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3 దినముల్లో ఇది కూడా పిల్లను కనెను, మేమిద్దరము కూడానున్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసి అయిన నేను నిద్రించుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన బిడ్డను నా కౌగిట్లో ఉంచెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సొలొమోను యొద్దకు ఒక సమస్యను పట్టుకొని 2 వేశ్యలైన స్త్రీలు వచ్చారండి. ఇద్దరికి కూడా పిల్లలు పుట్టారు. మొదటి ఆమెకి ఒక బిడ్డ పుట్టారు. 3 దినములు పోయిన తర్వాత ఇంకొక ఆమెకు కూడా ఇంకో బిడ్డ పుట్టారు. అయితే రాత్రి యందు ఒక బిడ్డ చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఉదయం లేచినప్పటికీ రెండవ వాని యొక్క బిడ్డ దగ్గర ఈ చనిపోయిన బిడ్డను పెట్టి ఆ యొక్క బ్రతికిన దాన్ని ఆ మొదట ఆమె తీసుకుందని వీరిద్దరూ సమస్యను తీసుకొని వచ్చారండి. అయితే సొలొమోను ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా చూడండి 22వ వచనంలో, అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, అది కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనిను. ఈ ప్రకారం వారు రాజు సముఖం మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలా కాదు అని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ బ్రతికి ఉన్న బిడ్డను తీసుకోమని అక్కడ సైనికులు ఆజ్ఞాపించి ఆ బ్రతికి ఉన్న బిడ్డను దేవుని బిడ్డలారా ఏమండి కత్తితో 2 ముక్కలుగా చేసి ఈమెకి సగము ఆమెకి సగము ఇప్పించమని సొలొమోను ఆజ్ఞాపించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు దేవుని బిడ్డలారా 26లో మనం చూస్తే, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఏమాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, అంటే నిజంగా బ్రతికి ఉన్న బిడ్డ తల్లి ఏమంటుందండి, అయ్యా అలా 2 ముక్కలు మీరు చేయొద్దు, నా బిడ్డ బ్రతికి ఉంటే చాలు, ఆమెకే ఇచ్చేయండి, ఆమె దగ్గరైనా నా బిడ్డ బ్రతికి ఉంటుంది అని ఆమె ఏడుస్తూ చెప్తూ ఉన్నప్పుడు సొలొమోను రాజు అంటున్నారు, ఆ ఏడుస్తూ చెప్తున్న ఆమెకే ఆ బిడ్డని ఇవ్వండి. ఇంకొక ఆమె అంటుంది, లేదు 2 ముక్కలు చేయండి అంటుంది. ఎందుకంటే అది ఆమె బిడ్డ కాదండి. వెంటనే రాజు గ్రహించి ఆ ఏడుస్తున్న వద్దు ఏమీ చేయొద్దన్నా ఆ తల్లికే ఆ బిడ్డని అప్పగించినప్పుడు అప్పుడు ఏమి జరిగిందంటే చూడండి దేవుని బిడ్డలారా 28లో, అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. హల్లెలూయా. న్యాయము తీర్చుట యందు రాజు ఏం జ్ఞానం అంటండి, దైవ జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడని చెప్పి ఇక సొలొమోనుకు వారు భయపడుతున్నారు దేవుని బిడ్డలారా. అంటే ఆయన దగ్గర ఎటువంటి సమస్య అయినా పరిష్కరించబడుతుంది. ఈయన దగ్గర ఏముందంటే దైవ జ్ఞానం ఉంది అని ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము అంత చిక్కు కలిగిన సమస్యను సైతము పరిష్కరించేటట్లు చేసింది. అది జ్ఞానము లేదనుకోండి, ఆ 2 స్త్రీలను బంధించండి అని చెప్పొచ్చు, లేదా వేరే న్యాయము తీర్చొచ్చు, ఆ బ్రతికి ఉన్న బిడ్డను ఏం చేయొచ్చు చెప్పలేము దేవుని బిడ్డలారా. కానీ దైవ జ్ఞానముతో దేవుని జ్ఞానముతో చక్కటి ఆలోచన వెంటనే అక్కడ సొలొమోను చేసి ఆ సమస్యను పరిష్కరించినట్లు మనం చూస్తాం. ఇది ఎవరి జ్ఞానమండి? దైవ జ్ఞానము. ప్రజలందరూ తెలుసుకున్నారు దేవుని బిడ్డలారా, సొలొమోనుకు కలిగి ఉన్న జ్ఞానము అది దైవ జ్ఞానము. దేవుని జ్ఞానం ఇంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించగలిగాడంటే ఇది దైవ జ్ఞానమని ఇశ్రాయేలందరూ తెలుసుకొని సొలొమోనుకు భయపడినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, సొలొమోను అడిగాడు, అయ్యా నేను బాలుడను, ఇంత విస్తారమైన ప్రజలను నేను పాలించలేను, నా జ్ఞానం ఇవ్వయ్యా అని దేవుడిచ్చిన జ్ఞానముతో ఎంత త్వరగా సమస్యను పరిష్కరిస్తున్నారో చూసారా దేవుని బిడ్డలారా. ఆయన జ్ఞానమే
మన సమస్యల నుండి బయటపడేటట్లు చేస్తుందండి. ఆయన జ్ఞానమే మన కుటుంబాల్లో ఒకవేళ సమస్యలు ఎవరైనా కలుగు చేసినా దాన్ని ఎలా చెయ్యాలో, ఎలా సమస్యను తొలగించాలో కూడా ఆయన జ్ఞానమే మనలను నడిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనకి లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానం ఆయన దృష్టిలో ఎలా ఉందండి? మురికి గుడ్డల వలె ఉంది. గనుక ఆయన జ్ఞానం మనకు కావాలండి. ఆయన జ్ఞానము కలిగి ఉంటేనే ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళగలం. ఆయన జ్ఞానము కలిగి ఉంటేనే ఒక భార్య తన ఇంటిని కట్టుకోగలదు. జ్ఞానము లేని వారు ఏం చేస్తారట? తన ఇంటిని వారి చేతులతో వారే కూల్చివేసుకుంటారు. సామెతల గ్రంథం 14:1 మనకు కనిపిస్తుందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునని అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ వారం సొలొమోను చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా వెంటనే ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. దేవుడు తన జ్ఞానంతో నింపాడు. తన జ్ఞాన అభిషేకాన్ని దేవుడు సొలొమోనుకు ఇచ్చారు. ఆ జ్ఞానముతో సమస్యను వెంటనే పరిష్కరించగలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఈ వారం మనం తెలుసుకున్న విషయము, ఆయన యొద్ద మన జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని అడగాలి. దేని విషయంలోనైనా, ఒక ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడైనా అక్కడ ఎలా నేను నడుచుకోవాలో జ్ఞానం అడగాలి. దేవుని బిడ్డలారా, ఒక కొత్తగా వివాహం జరిగిన యవ్వనస్తురాలైనా, నేను కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉన్నాను, అక్కడ ఉన్న ప్రజలు కొత్త నాకు, ఆ కుటుంబం కొత్త నాకు, వారితో నేను ఎలా ఉండాలో జ్ఞానము దయచేయని ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏమండి కొత్తగా వివాహం జరిగిన ఒక అల్లుడైనా, కొత్తగా నేను వారి ఇంట్లో వెళ్తూ ఉన్నాను, వారితో కొత్త కుటుంబం, నేను ఎలా జ్ఞానం కలిగి నడుచుకోవాలో దేవుని దగ్గర అడగాలి. ప్రతి విషయం కూడా దేవుని బిడ్డలారా ఆయనను మాత్రమే మనం అడగాలండి. ఆయనే మన జ్ఞానం ఇచ్చి మనం ఎక్కడికెక్కడ ఎలా నడుచుకోవాలో, ఎక్కడికక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు నేర్పించేది ఆయన జ్ఞానము మాత్రమే. కనుక దాన్ని అడిగి పొందుకుందాం. అవసరమైతే ఉపవాసం ఉందాం. దేవుడు జ్ఞానం ఇచ్చినంత వరకు పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఆయన ఇస్తానంటున్నారు. సొలొమోనుకు ఆయన ఇచ్చారు, దానియేలుకు ఆయన ఇచ్చారు. దేవుని బిడ్డలారా, నేను ఇస్తానని ఆయన చెప్తున్నారు. కనుక ఆయన ఇచ్చే దేవుడు, ఆయన అవునంటే అవును, కాదంటే కాదనే దేవుడు. కనుక ఆయన దగ్గర ప్రార్థించి ఆయన జ్ఞానమును, వివేకమును, వివేచన కలిగిన హృదయాలను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తున్నానండి. మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రార్థనలో మీరు ఏకీభించినట్లయితే దేవుని బిడ్డలారా మీ సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాసి ప్రార్థన కుడికలో ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. మీకు వందనాలు. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు ప్రభువా. నిజమే, సొలొమోను జ్ఞానమును అడిగి పొందుకున్నాడయ్యా తండ్రి. ఆ జ్ఞానము ప్రజలందరూ అయ్యా ఇది దైవ జ్ఞానమని ఎరిగి అయ్యా భయపడేటట్లు చేసింది నాయన. మీ జ్ఞానం ఎంతో గొప్పది అయ్యా అని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మీ జ్ఞానం వల్లే సొలొమోను ఎటువంటి చిక్కు సమస్యలైనా పరిష్కరించగలిగాడు ప్రభా. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. గనుక మాలో ఎవరికి జ్ఞానము కొదువుగున్నా మిమ్మల్ని అడిగితే నువ్వు ఇస్తానని చెప్తున్నావు ప్రభా. కనుక ఉపవాస ప్రార్థనలో అయ్యా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొద్ద ప్రార్థించి జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిలో ఎవరికైనా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరంలో తాకండి ప్రభా. ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును, మానసిక వ్యాధులను యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ శక్తిని, బలమును, ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎన్నో కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి. సమాధానము లేక, నెమ్మది లేక ప్రభా, నిత్యము కుటుంబాల్లో గొడవలు
అసమాధానకరమైన పరిస్థితులు, వ్యసనాలతో ప్రభా ఎన్నో కుటుంబాలు నాయనా నశించిపోతున్నాయి. అట్టి కుటుంబాలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. వారికి నెమ్మది ఇవ్వండి ప్రభా, సమాధానం ఇవ్వండి ప్రభా. అట్టి కుటుంబాలకు రక్షణ కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఎన్నో కుటుంబాల్లో సమస్యలు ప్రభా, అయా రుణభారాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారికి మీ సహాయము కలుగు చేయండి, వారిని బలపరచండి. అయా రుణభారాల నుండి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి ప్రభా. వారి అక్కర్లు తీర్చండి, అనారోగ్యంగా ఎవరున్నా బలపరచండి, స్వస్థత దయచేయండి. అయా వారి యవన బిడ్డల జీవితాలను బలపరచమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబాలందరినీ దీవించండి. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా మా ఆత్మీయులను మీరు దీవించండి, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని సంధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయా యవ్వనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతోమంది యవ్వనస్తులు ప్రభా పాపములో పడిపోయి అయా నాశనము కోపములో ఉన్నారు ప్రభా, వ్యసనాలతో నింపబడి ఉన్నారు, మత్తుకు బానిసలైపోయి ఉన్నారు. అట్టి యవ్వనస్తులను మీరు విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యవ్వనస్తులను మీరు బలవంతులు అంటున్నారు ప్రభా, యవ్వనస్తులను మీరు వాడుకోవడానికి ప్రభా ఎంతోమంది యవ్వనస్తులను పిలుస్తూ ఉన్నారు. అయా అనేక మందిని మీరు రక్షించండి ప్రభా. నీ కాడి మోసేవారిగా, నీ పని చేసేవారుగా అనేక మంది యవ్వనస్తులను రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా మా దేశంపై నీ కృపనుంచండి, మా దేశ సరిహద్దుల్లో సమాధానము నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి ప్రభా. మా దేశంలోని రైతుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారు వేస్తున్న విత్తనాలను మీరు దీవించండి, మంచి వర్షాలు మీరు దయచేయండి, మంచి పంటలు పండి ప్రభా. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉండగలిగినట్లు సహాయం చేయండి. కరువు కలిగిన దేశాలకు ప్రభా ఆహారం మీరు దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది సమాధానం మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి మరొకసారి మా సంఘమును, మా పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక నాయన ప్రభా అవసరతలు ఉన్నాయి. వాటన్నిటిని మీరు మాకు దయచేసి మరి ఎక్కువగా మీ సేవలో మేము వాడబడగలిగినట్లు మమ్మల్ని బలపరిచి మాకు సహాయం చేసి అయా మమ్మల్ని వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక, తన సమాధానంతో నింపునుగాక. ఆమేన్.